హలో, అందరికీ నమస్తే అండి. వరలక్ష్మి వంటలకి స్వాగతం. ఇవాళ మనం దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దోసకాయ ఒకటి, క్యారెట్, టమాటాలు దోరగాట ఉన్న టమాటాలు అయితే పచ్చడికి బాగుంటాయి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర, చిన్నుల్లిపాయలు ఇవి మొత్తం కట్ చేసి మనం కడాయిలు వేసుకొని ఆయిల్ వేసి వేపుకుందాం. దోసకాయ కూడా కట్ చేశానండి, అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి క్యారెట్, టమాటా, పచ్చిమిరపకాయలు. కారం మీకు తగినంత వేసుకోండి, నేను చూపించినంత కాదు, మీకు ఎంత కారం తినగలుగుతారో అంత వేసుకోండి. ఇదిగోండి ఈ దోసకాయ ముక్కలు మనం పచ్చియే, వేపక్కర్లేదు. ఇవన్నీ వేగిన తర్వాత గ్రైండ్ చేసుకొని మనం ఈ పచ్చి ముక్కలు కలుపుకోవటమే దోసకాయ పచ్చడి కల్లా. కొద్దిగా చింతపండు తీసుకున్నాను, చిన్న నిమ్మకాయ అంత, ఎందుకంటే దీంట్లో పులుపు ఉంటుంది, దోసకాయలో టమాటాలో పులుపు ఉంటుంది మనకు, అందుకని కొద్దిగా తీసుకుంటే సరిపోద్ది. ఇవన్నీ కలిపి మనం ముందు ఫస్ట్ వేపుకుందాం నూనె వేసి. ఇంకా అవన్నీ మామూలు పచ్చిగా వేసుకోవటమే బాగుంటుందండి చట్నీ. క్యారెట్ వేస్తున్నాం కదా, మెయిన్ ఐటమ్ క్యారెట్. దీంట్లో క్యారెట్ వేస్తున్నాం కదా, టేస్ట్ బాగుంటుంది. వెలిగించేసి ముందు అవి మగ్గబెట్టుకుందాం. ఇవన్నీ ఫ్రై అయినాయండి నూనెలో. మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి, వాటర్ వేసుకోకూడదు. చింతపండు కూడా దీంట్లోనే పెట్టేశాను, కొత్తిమీర వేసాను కొద్దిగా. ఇదిగోండి చింతపండు, ఈ మిరపకాయలన్నీ ఫస్ట్ మిరపకాయలు కొడదాం, మిక్సీ చేద్దాం, గ్రైండ్ చేసి మిరపకాయలు, తర్వాత మిగిలినవి వేసి మిక్సీ చేసుకుందాం. మిరపకాయలు తొక్కలు లేకుండా బాగా నలుగుతాయి ఫస్ట్ చేసుకుంటే. చింతపండు, మిరపకాయలు, కొంచెం జీలకర్ర, చిన్నుల్లిపాయలు, ఉప్పు ఫస్ట్ మిక్సీ. మిరపకాయలు మాత్రం మీరు కారాన్ని బట్టి వేసుకోండి, మీరు ఎక్కువ తింటారా తక్కువ తింటారా అనేది, అది ఎవరెవరి ఇష్టం వాళ్ళది. ఇది మిరపకాయలు వేసేసాను. ఇప్పుడు ఇది జీలకర్ర, చిన్నుల్లిపాయలు, తగినంత ఉప్పు. నేను 2 స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. ఎప్పుడు నేను కళ్ళుప్పే వాడతాను, కళ్ళుప్పే వాడండి అందరూ. మెత్తటి ఉప్పులో కెమికల్స్ కలుస్తాయి, మంచిది కాదు ఆరోగ్యానికి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేద్దాం. ఫస్ట్ పచ్చిమిరకాయలు మిక్సీ అయిపోయింది ఇట్లా. ఇప్పుడు ఇవి వేసుకుందాం, క్యారెట్, టమాటా ముక్కలు. మెయిన్ క్యారెట్ అండి దీంట్లో ఐటమ్ మనం వేసింది. టమాటా ఎప్పుడు యూజ్ చేస్తాము, క్యారెట్ తొందరగా యూజ్ చేయము, కానీ క్యారెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది, మంచిది కూడా కంటికి. పిల్లలు ఇట్లా పెడుతుంటే తింటుంటారు, ఉత్తి క్యారెట్ తినమన్నా తినరు. ఇట్లా వేసుకొని పిల్లలకి ఏదన్నా వెరైటీగా చేసి పెట్టుకోవచ్చు. ఇది ఇప్పుడు మిక్సీ చేద్దాం. ఇదిగోండి ఇదంతా మిక్సీ కొడితే ఇట్లా వచ్చింది. దీంట్లో మనం ఇది కలుపుకుందాం. మీరు మిక్సీ గ్రైండ్ చేసేటప్పుడు ఫస్ట్ మిరపకాయలు వేసుకోండి. మిరపకాయలు వేసుకొని గ్రైండ్ అయినాక మనం టమాటాలు వేసుకుంటే పచ్చిమిరపకాయలు బాగా నలుగుతాయి, లేకపోతే పేస్ట్ లాగా అయిపోతాయి అన్నీ కలిపి. ఇది పచ్చి ముక్కలు కలుపుకోవాలి దోసకాయ. ఇదిగోండి చట్నీ కలుపుకున్నాను. దోసకాయలు కొంతమంది ఉత్తి పచ్చిమిరపకాయలతో చేసుకుంటారు, అది రైస్తో తినాలంటే అంత మంచి గ్రేవీ రాదు. ఇప్పుడు మనం ఇలా చేసుకుంటే మంచి గ్రేవీ వస్తుంది, తింటుంటే మధ్యలో దోసకాయ ముక్కలు కూడా పంటి కింద పడతాయి. ఇప్పుడు కొంచెం పోపు పెట్టుకుందాం. కొద్దిగా ఆవాలు, మినప్పప్పు,
కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయలు దించేద్దాం. వేగినవి కరివేపాకు వేద్దాం. కొద్దిగా ఇంగ వేసుకుందాం. పచ్చళ్ళకి పులుసులకి ఇంగ ఉంటే బాగుంటుంది టేస్ట్. స్టవ్ ఆపేసి పోపు పచ్చట్లో వేసేస్తున్నాం. వేసుకొని కొద్దిగా కొత్తిమీర. రెడీ దోసకాయ పచ్చడి. దోసకాయ పచ్చడి రెడీ అయిందండి. దీంట్లో క్యారెట్ మనం వేసింది, టమాటాలు గ్రేవీకి వేసాము, దోసకాయ పచ్చి ముక్కలు వచ్చేసాము వేసాము. ఇదిగో పచ్చడి ఇట్లా అయింది. ఇది చూడండి, టేస్ట్ చేయండి. ముందు చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి.